జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు ఈ అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమందరము కూడా దేవుని మీద ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాము. దేనికి ఆధైర్యపడనవసరం లేదు. ఈ సమయంలో వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. ప్రియ స్నేహితుడా, నీ స్నేహితుడు ఎవరు? అందము, బలము, ధనము, ఆరోగ్యము, ఉద్యోగము, అధికారము అన్నీ ఉన్నప్పుడు మనతో కలిసి తిరిగేవాడు అవకాశవాది. సర్వస్వాన్ని కోల్పోయినా మనతో ఉండేవాడు నిజమైన స్నేహితుడు. నీతో స్నేహము చేస్తున్నటువంటి వారు అవకాశవాదులుగా ఉంటున్నారా? నిజమైన స్నేహితులుగా ఉంటున్నారా? ఒకసారి ఆలోచించుకో. మనకి ఒక స్నేహితుడున్నాడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోపోయినా మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటారు. మనం ఆయన గురించి ఆలోచించకపోయినా మన గురించి ఆయన ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. మనం నిద్రపోయినా ఆయన మాత్రం మెలకుగా ఉండి కావలి కాస్తూ ఉంటారు. తలుపు గడియ పెట్టేసిన ఆయన బయట నిలబడి మన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఆయనను ద్వేషించినా కానీ ఆయన మాత్రం విడువక మనల్ని ప్రేమిస్తూ ఉంటారు. ఆనంద సమయంలో మన వెనుక ఉంటారు. కష్ట సమయంలో మాత్రం ఆయన మన ముందు ఉంటారు. మనము మన చెయ్యి విదిల్చుకున్నా కానీ ఆయన మాత్రం మన చెయ్యి విడవక నడిపిస్తారు. అందరూ మనల్ని విడిచిపెట్టేసినా నేనున్నా నీకు తోడు అంటూ నడిపిస్తారు. మనము నడవలేకపోతే ఎత్తుకుని భుజాలపై మోస్తారు. ఆయన ఎవరు? ఆయన మన మంచి స్నేహితుడు. మన కోసం ప్రాణం పెట్టిన నిజమైన స్నేహితుడు. మనల్ని విడువక ప్రేమించే స్నేహితుడు. ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారు కదూ? ఆయనే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రియ స్నేహిత, మన ప్రియమైన స్నేహితుడు నీకును స్నేహితుడిగా ఉండాలి అంటే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు చాలు. ఆయన వెంటనే నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. తర్వాత ఆయనలో పొందే ఆనందాన్ని అవధులు లేకుండా నువ్వు పొందగలవు. దేవునిలో ఉండే ఆనందమే వేరు. ఆ ఆనందాన్ని నువ్వు తప్పక పొందుకుంటావు. ఎప్పుడు అంటే ఆయనను నీవు ఫ్రెండ్గా స్వీకరించినప్పుడు. ఎలా పెట్టాలి ఫ్రెండ్ రిక్వెస్ట్ అని అనుకుంటున్నారా? ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టే నెంబర్ ఏంటో తెలుసా? ఇర్మియా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఆయన మన మొరిపెట్టగానే ఉత్తరం ఇచ్చేటటువంటి దేవుడు. రహస్యమైన గూఢమైన సంగతులను ఆయన నీకు బయలుపరుస్తారు. మరి ఇటువంటి గొప్ప స్నేహితుని ఇంతవరకు కాదనుకున్నావా? మన కొరకు ఇంత గొప్ప త్యాగము చేసినటువంటి వారిని నువ్వు తృణీకరిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. యేసు వలె నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ లోకంలో ఎవరు ఉండరు. ఆయన ప్రేమ ముందు లోక ప్రేమ ఎప్పుడో ఓడిపోయింది. ఈ లోకంలో ప్రేమలు ఓడిపోతూనే ఉన్నాయి. కానీ ఈ లోకానికే ప్రాణం అర్పించినటువంటి యేసుక్రీస్తు ప్రేమ ఎప్పుడూ ఓడిపోలేదు. ఆ ప్రేమ అందరినీ గెలిపిస్తూనే ఉంది. ప్రియ స్నేహితుడా, ఆయనతో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన నీకు స్నేహితుడిగా ఉండాలని కోరుకుంటున్నావా? ఇప్పుడే ఆయన సన్నిధిలో మోకరించు. ఆయన సన్నిధిలో ప్రార్థించు. ఆయనకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టు. తప్పకుండా ఆయన నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. తప్పకుండా ఆయన నిన్ను స్వీకరిస్తారు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవుని ఎంతో స్తుతించాలి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడు. ఆయన విడువని దేవుడు
ఎడబాయినటువంటి దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా ఆయన నిన్ను మాత్రం విడిచిపెట్టడు. ఆయనను ఈ దినమే స్వీకరించు, స్నేహితునిగా భావించు, ప్రార్థించు. అటువంటి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, నీ ప్రేమగల పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా ఈ దినము నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో మరి ఒక దినాన్ని మాకు ప్రసాదించారు నాయన, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మాకు తోడుగునండి. మా యొక్క పనులలో, మా యొక్క సమస్త కార్యక్రమములలో నీ సన్నిధిని మాతో ఉంచండి. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు మా స్నేహితుడవు, మాకు చాలిన దేవుడవు. ఈ లోక స్నేహాలలో పడి అనేక మంది చీకటిలోకి జారిపోతున్నారు నాయన. అటువంటి వారిని మీరు రక్షించండి. మీ స్నేహాన్ని వారందరూ కోరుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా, నీకు స్తోత్రములు. అదే రీతిగా బలహీనులుగా ఉన్న వారిని మీరు బలపరచండి. అనారోగ్యంతో బాధపడి ఆధారంతో ఉంటున్నటువంటి నీ బిడ్డలను మీరు ధైర్యపరచండి ప్రభా, నీకు స్తోత్రములు చెల్లించుకొంచున్నాను. అదే రీతిగా చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తాకండి. వారు సరైన విధంగా నిన్ను వెంబడించినట్లుగా ఆయత్తపరచండి. నీ రాజ్యము కొరకు సిద్ధపరచండి. వారి హృదయాలు నీకు ఇష్టముగా ఉండడానికి సహాయం చేయండి. ఈ దినమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి దీని ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించమని, దూరదేశంలో ఉన్న నీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని వారికి కూడా మీరు తోడుగా ఉండమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.